సరే, 21వ ప్రశ్న చూద్దాం. 19వ శతాబ్దం భారతదేశంలో ఒక కొత్త ఆలోచనా తరంగం మొదలవుతోంది. అందులో చాలా ముఖ్యమైనది బ్రహ్మ సమాజం. ప్రశ్నేంటంటే, దాని స్వరూపమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రారంభించిన ఒక ఏకేశ్వరోపాసన ఉద్యమం. అంటే ఒకే దేవుణ్ణి నమ్మడం. అప్పటి సమాజంలో బాగా పాతుకుపోయిన విగ్రహారాధన, సతీసహగమనం లాంటి దురాచారాలను ఇది చాలా బలంగా వ్యతిరేకించింది. ఇది కేవలం ఒక మతపరమైన ఉద్యమమే కాదు, ఒక పెద్ద సామాజిక విప్లవమని చెప్పాలి. ఇక 22వ ప్రశ్న. అప్పట్లో స్త్రీ విద్య అనేది దాదాపు అసాధ్యం అనుకునే రోజులవి. అలాంటి సమయంలో ఒక మహిళ ఏకంగా చరిత్రనే సృష్టించారు. బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? ఆమె కాదంబిని గంగూలీ. చూడండి, ఇది కేవలం ఒక డిగ్రీ కాదు, లక్షలాది మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన ఒక మైలురాయి. అంతేకాదు, ఆమె పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యులలో ఒకరిగా నిలిచి భవిష్యత్ తరాలకొక దారి చూపించారు. ఇప్పుడు 23వ ప్రశ్న. మనం అంటుంటాం కదా, ప్రతి గొప్ప శిష్యుడు వెనుక ఒక గురువు ఉంటారని. మరి స్వామి వివేకానందుకు ఆ స్ఫూర్తినిచ్చిన గురువు ఎవరు? ఆయనే రామకృష్ణ పరమహంస. ఆయన కేవలం గురువే కాదు, వివేకానందుడి ఆలోచనా విధానాన్ని, ఆయన తత్వాన్ని పూర్తిగా మార్చేసిని ఒక ఆధ్యాత్మిక శక్తి. అన్ని మతాల సారం ఒక్కటేనని బోధించిన రామకృష్ణుల ప్రభావం వివేకానందునిపై చాలా చాలా లోతుగా ఉంది. 24వ ప్రశ్న. బ్రిటిష్ పాలనలో అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కాని బ్రిటిష్ పార్లమెంట్ చేత అభిశంసన అంటే ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన విచారణను ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆయనే వారెన్ హేస్టింగ్స్. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన విచారణ కాదు, గమనించండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో పారదర్శకత లేదు, వాళ్లకు జవాబుదారీతనం ఉండాలి అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక చారిత్రాత్మక సంఘటన ఇది. ఇప్పుడు 25వ ప్రశ్న. మన భారత జాతీయ ఉద్యమానికి పునాది ఏంటి? అవే రాజకీయ సంఘాలు. మరి బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదట ఏర్పడిన రాజకీయ సంఘమేది? అది 1838లో కలకత్తాలో స్థాపించబడిన ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. పేర్లోనే ఉంది కదా, ఇది ముఖ్యంగా జమీందార్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడింది. ఎందుకంటే అప్పట్లో భూమి, ఆస్తి ఉన్నవాళ్లకే రాజకీయంగా సంఘటితమయ్యే శక్తి ఉండేది. ఇది రాబోయే ఎన్నో రాజకీయ ఉద్యమాలకు ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట.